నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ జయశంకర్ సిస్లా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, తెలంగాణలో రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే రోజుకో ట్విస్ట్ తెర మీదకి వస్తోందని చెప్పుకోవచ్చు. మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ రీత్యా అటు కేసీఆర్ గారికి అలాగే హరీష్ రావు గారికి కోర్టులో చుక్కెదురైన సందర్భం మనకు తెలిసింది. దాని తర్వాత చాలా చాలా సంచలనాత్మకమైనటువంటి నిర్ణయంగా అభివర్ణిస్తుంది పొలిటికల్ రంగం. ఏమిటి అంటే కవితని సస్పెండ్ చేయడం. దీన్ని అటు రాజకీయ కోణంలో మాట్లాడండి, అలాగే ఒక న్యూమరాలజిస్ట్గా దీన్ని ఏం ప్లే చేసింది రోల్ ఇటువంటి న్యూస్ వినటానికి కానీ, లేకపోతే ఆవిడకి ఒక పక్క ఆల్రెడీ జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యి బెయిల్ మీద బయటకు రావటం కానీ, మళ్ళీ ఇప్పుడు సస్పెండ్ అవటం కానీ చాలా జరుగుతూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు మీరు ఈ అంశాన్ని? అంటే ఈ సస్పెన్షన్ అనేది ఒక డ్రామా కింద చెప్పుకోవచ్చు. ఇది డ్రామానా? అంతే మరి. ఎందుకంటే ఫ్యామిలీలో ఇప్పుడు ఆయనకి ఇష్టమైన కూతురు సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది రాజకీయపరమైన వ్యూహమే తప్ప వేరే కాదు. ఇది రాజకీయంగా ఆలోచిస్తే. కానీ ఆవిడ యాంగిల్ నుంచి ఒకసారి మనం మాట్లాడుకుంటే చాలా అవమానం కదా. అయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇది చేయకపోతే ఇంకా పెద్దదేదో జరుగుతుంది అన్న కోణంలో వాళ్ళు చేసి ఉండొచ్చు. ఇది చేయకపోతే ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఆల్రెడీ లిక్కర్ స్కామ్లు అవి ఉన్నాయి కదా, ఇంకా ఏమన్నా వస్తాయి. కాళేశ్వరం ఉంది, దాని మీద ఎంక్వైరీ అంటున్నారు, సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు, రకరకాలు ఉన్నాయి కదా. సో ఇవన్నీ రాజకీయ కోణాలు ఒకవైపు ఉన్నాయండి. కానీ నెంబర్ గేమ్స్, పేరులో ఉన్న నెంబర్ నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనడానికి అడుగడుగునా ఇది ఒక తార్కాణం కింద మనం చెప్పుకోవచ్చు. ఓకే, కవిత అనే పేరులో 18వ నెంబర్ ఉంది. ఆ 18వ నెంబరే ఆవిడ డబ్బు సంపాదించడానికైనా, పార్టీలో ఒక విలువైన స్థానాన్ని సంపాదించుకోవడానికైనా, ఎట్ ద సేమ్ టైం కేసుల్లో ఇరుక్కొని జైలుకి వెళ్ళడానికైనా డ్యూయల్ రోల్ ని ప్లే చేస్తుందా నంబర్. అంటే తప్పు జరిగితే కదా శిక్ష పడేది. సో తప్పు చేయిస్తుంది. ఆ నెంబర్ ఏం చేస్తుందంటే తప్పు చేయిస్తుంది. తప్పు చేసేటప్పుడు మనకు తెలియదు. ఉదాహరణకి ఇప్పుడు ఒక మద్యపానం సేవించే డ్రింకర్ ఉన్నాడు అనుకోండి, తాగేటప్పుడు హ్యాపీగా ఉంటుంది, లివర్ పాడైపోయినాక తెలిసింది. అలా ఈ నెంబర్ 18వ నెంబర్ అనే నెంబర్, కవిత అనే పేరులో 18వ నెంబర్ ఉంటుంది. ఇది ఆవిడ కేసు జరగకముందే నేను చాలాసార్లు అనేకసార్లు చెప్పున్నాను. ఇది ఏ కవితకైనా వర్తిస్తుంది. కాకపోతే జాతకరీత్యా ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు కాబట్టి శిక్షలు కూడా పెద్ద పెద్దగానే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ జాతకాన్ని బట్టి జరుగుతుంది. ఓకే, అట్లాగే కేటీఆర్ అంటే 13వ నెంబర్. 13వ నెంబర్ని డెత్ నెంబర్ అంటారు. బట్ ఆయన మంచి మంచి మరి స్థానాల్ని చూస్తున్నారు. కాకపోతే అందుకు సమంగా అవమానాలు కూడా జరుగుతున్నాయి. అండ్ అందుకు సమంగా అధికారం కూడా దక్కకుండా ఉంది. వాళ్ళ ఇంట్లో చూసినట్టయితే ఒక కేసీఆర్ గారి పేరే కొంచెం కొద్దిగా బలంగా పాజిటివ్గా ఉంది కాబట్టి ఆ వటవృక్షం అనేది అట్లా నిలబడి ఉందని చెప్పుకోవచ్చు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా ఆ వటవృక్షం ఒకటి నిలబడి ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే మిగతావన్నీ కూడా రాంగ్ నెంబర్లే కాబట్టి ఆ పార్టీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అంటే అనేక రకాల కోణాలు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి మారడమే చాలా పెద్ద ఎఫెక్ట్. అది టీఆర్ఎస్ ఉన్నప్పుడు పబ్లిక్లో ఉన్న మీరు ప్రభావం చూసుకోండి, ఇప్పుడు బీఆర్ఎస్ అంటే పబ్లిక్లో ఉన్న ప్రభావం చూసుకోండి, రాజకీయ కోణంలో చూసుకోండి. ఎట్లా చూసుకున్నా సరే ఈ నెంబర్ అనేది ఇబ్బంది పెడుతుంది. కవిత పేరులో 18వ నెంబర్ ఉంది, కేటీఆర్ పేరులో 13వ నెంబర్ ఉంది, హరీష్ పేరులో హరీష్ రావు. అందరూ హరీష్ అని అంటారు కదా, ఇంట్లో వాళ్ళందరూ హరీష్ అని అంటారు. కాకపోతే ఏమవుతుందంటే ఈ న్యూమరాలజీని ఎవరు పెద్దగా లెక్క చేయరు, ఎవడు లెక్క చేయడు. ఒక స్వామీజీ చెప్పారంటే ఆ చండీ యాగాలు, మహాయాగాలు, రుద్రయాగాలు చేస్తారు. కానీ ఈ పేరులో ఉన్న నెంబర్ని సరి చేసుకోమంటే ఎవరికి అర్థం కాదు, అది వినరు. ఇప్పుడు గత ఎలక్షన్స్లో ఒకవేళ బీఆర్ఎస్ గెలిచుంటే తప్పనిసరిగా కేటీఆర్నే ముఖ్యమంత్రిని చేసేవాళ్ళు. ఆయన కేసీఆర్ గారు మధ్య లోపల ఆలోచన అదే. సో ఆయనకు ఆ యోగ్యత లేదు కాబట్టి అది రేవంత్ రెడ్డి గారికి ప్లస్ అయింది. ప్రకృతి అలా తీసుకుంటుంది. అంటే యోగ్యత అనేది ఆయనకి లేదు. కంపారిటివ్లీ ఎప్పుడు బరిలో ఉన్న ఇద్దరిని నేచర్ తీసుకుంటుంది. వీళ్ళల్లో ఎవరు విన్ అవుతారు అని వాళ్ళే విన్ అవుతారు. ఆ రకంగానే జరుగుతుంది.
ఇటు ఆంధ్ర రాజకీయాలని కూడా పోలి ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు అని కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ లో మన జగన్ గారి ఫ్యామిలీని చూసుకుంటే సేమ్ షర్మిల గారికి కూడా ఇటువంటిది కాకపోయినా ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉన్న నేపథ్యం మనకు తెలుసు. సేమ్ ఇక్కడ కూడా కవిత గారికి ఇలాగే జరుగుతుంది ఆ యాంగిల్ లో ఒక్కసారి. అవునమ్మా, ఇప్పుడు కలియుగం, ఈ కలియుగంలో మనిషి ఒక కుటుంబ సభ్యుడైనా సరే స్వార్థం అనేది నా తర్వాత ఎవరికైనా అనే ఫీలింగ్ ప్రతి వాళ్ళల్లో ఈ ఆలోచన బలంగా ఉంది. కాబట్టి అంటే ఆ కుటుంబపరమైన ఐక్యత అనేది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నూరు పోస్తే తప్ప రాదు. యూనిటీ బిగిన్స్ ఎట్ హోమ్. అంటే సమైక్యత అనేది ఓన్లీ స్టేజీలు ఎక్కి మైకుల్లో మాట్లాడడానికి కాదు, ముందు యూనిటీ. అంటే తన్ని తాను ఎలా క్వశ్చన్ చేసుకోవాలంటే నా సొంత చెల్లెలకే నా సొంత వాళ్ళకే నేను చేయలేనప్పుడు నేను ప్రజలకు ఏం చేస్తాను? ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ఇంకొక సైడ్, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, పబ్లిక్ ఏం ఆలోచించాలి? తప్పు చేస్తే నా చెల్లెలనైనా మేము ఊరుకో, నా కూతురునైనా ఊరుకోనని పబ్లిక్ ఆలోచిస్తారు. అలా యాంగిల్ లేదా? అంత అమాయకులు పబ్లిక్ ఎవరు లేరండి. అంత అమాయకంగా పబ్లిక్ లేరు. రైట్ రైట్. ఏంటి అంటే ఈ కోణంలో కేసీఆర్ గారి ఆలోచన ఇది అయ్యి ఉండకపోవచ్చా? అంటే తప్పు చేస్తే అది ఎవరైనా శిక్ష అర్హులే అని కేసీఆర్ ఆలోచిస్తారు అనుకోవడానికి అసలు లేదంటారా? ఉండొచ్చుగాక, కానీ ఆయనకి అలాంటి ఆలోచన వచ్చినప్పుడు తన సిన్సియారిటీ కన్నా కూతురు మీద ప్రేమ ఎక్కువ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి కూతురు మీద ఉన్న ప్రేమను కూడా ఇవాళ డామినేట్ చేసి సస్పెన్షన్కి గురి చేశారు అంటే అంతర్లీనంగా వాళ్ళ మదిలో ఉండే కారణం బలీయంగా వేరేగా ఉంటుంది. అది రాజకీయ కోణంలోనే ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కర్మని ఎవరు తప్పించలేరు, అనుభవించాల్సిందే. వాళ్ళు ఎంతటి బలవంతులైనా, ఎంతటి ప్రతిభావంతులైనా, ఎంతటి గొప్ప రాజకీయ నాయకులైనా, ఎంత డబ్బు గల వాళ్ళైనా అనుభవించాల్సిందే. సో ఇది కలియుగ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కుటుంబంలో ఉన్న నేపథ్యంలో అంటే ప్రజలు తెలుసుకోవాలి, కుటుంబ సభ్యుల్లోనే స్వార్థం ఉన్నప్పుడు వీళ్ళు ప్రజలకు ఏం చేస్తారు. అంటే నేను అనేది ఒక పార్టీ తరఫున మాట్లాడట్లేదు, నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు. ఏంటి మనుషుల యొక్క ఆలోచన విధానం గురించి మాట్లాడుతున్నాం అంతే. మనుషులు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఇప్పుడున్న స్వార్థపూరిత, మామూలు రాజకీయాల్లోనే స్వార్థం కాదండి, ఎక్కడ పడితే అక్కడే ఉంది. అన్ని రంగాల్లో, అన్ని విభాగాల్లో, అన్ని స్థాయిల్లోనూ మనిషిలో స్వార్థం పాలనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ ఎక్కువ ఉన్న దాంట్లో ఈ రాజకీయాల్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. రాజకీయ చదరంగంలో మైండ్ గేమ్ను బట్టి ఎదురు పార్టీ వాళ్ళని, అపోజిషన్ని, పైనుంచి వచ్చే కేంద్రం ఒత్తిడిని, రాబోయే ఇబ్బందుల్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేసి ఉండొచ్చు. ఈ పరిణామానికి రకరకాల మనుషుల్ని, అంటే వీళ్ళ వల్లే జరిగింది అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఒక చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిపి చేశారు అనే యాంగిల్లో కూడా మాట్లాడేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అనుకో? వాళ్ళకి ఏం అవసరం అండి, ఎవరికేం అవసరం అనేది ఒక పాయింట్. ఇంకో వైపు నుంచి ఆలోచిస్తే ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు మీరు తీసుకోలేదా? ఎవరి అవకాశం వాళ్ళు తీసుకుంటారు. అంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మాట చెల్లుబాటు అవుతుందో, ఎవరి మాట నెగ్గుతుందో, ఎవరి మాట నడుస్తుందో వాళ్ళు వాళ్ళ ప్రభావాన్ని చూపిస్తారు. ఇది రాజకీయ చదరంగంలో జరిగేది మాట. ఏంటి ట్రంప్ అంతటి వాడికే తిప్పలు తప్పవు. సో ఏదేమైనప్పటికీ కూడా నిస్వార్థంగా ఉండి నిస్వార్థంగా సేవ చేయాలనుకునే వాళ్ళు అనేది ఇప్పుడు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. కాబట్టి దీని గురించి ప్రజలు ఎక్కువగా మనసులోకి తీసుకొని బాధపడి కార్యకర్తలు, అంటే గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు, అసలు వాళ్ళందరూ ఎప్పటికైనా ఒకటిగానే ఉంటారు. ఎప్పటికైనా ఇంటర్నల్గా వాళ్ళు పబ్లిక్ వైపు నుంచి డివైడ్ అయి ఉండొచ్చు, కానీ బట్ ఇన్సైడ్ ద ఫ్యామిలీ వాళ్ళు ఒకటే. ఎప్పుడు కూడా అంత ఇదే ఉండదు. కానీ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలలోనే భేదాలు ఇవన్నీ, వాడు వీడని మాట్లాడుకోవడం, వీళ్ళు అలా చేశారు వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు కొట్టుకోవడం ఇది అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా పబ్లిక్ అనేది నిజాం అనేది తెలుసుకోవాలి. పేర్లో ఉన్న నెంబర్ బలంగా చూపిస్తున్నాం. అది మంచి వాళ్ళకైనా, చెడ్డ వాళ్ళకైనా, రాజకీయ నాయకులకైనా, సినిమా వాళ్ళకైనా, ఎవరికైనా సరే పేర్లో ఉన్న నెంబరు దాని ప్రభావం చూపిస్తుంది. దాని రోల్ అది ప్లే చేసి తీరుతుంది. కాకపోతే ఇతర జాతక పరిహారాలు రీత్యా కానీ, లేకపోతే యజ్ఞయాగాదుల మీద ఉన్న ఇది కానీ, లేకపోతే ఇతరత్ర వాస్తు మీద ఉన్న నమ్మకం కానీ, ఒకంత న్యూమరాలజీ మీద కూడా పెట్టాలి అని అంటున్నారు.
100% పెట్టాలి. ముందు ఇదే ప్రైమరీ థింగ్. ఇప్పుడు ఒక జ్వరం వచ్చిందంటే ముందు మనం టెంపరేచర్ చూసుకొని క్రోసిన్ వేసుకోవడం అనేది ఫస్ట్ ఎయిడ్ చికిత్స. లేకపోతే హోమియోపతి వాడేటట్టయితే ఏదో బాడీ పెయిన్స్ ఉన్నాయంటే హోమియోపతి ఏదో ఆర్నికాను ఏదో వేసుకోవడం అనేది ఒక ప్రథమ చికిత్స. దాన్ని కూడా కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు ఇంకా పైకి వెళ్ళి ఇంకేమైందని ఆలోచించాలి. కానీ ప్రాథమికంగా పేరులో ఉన్న నెంబర్ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఇది ఎవరి మీద అయినా సరే ప్రభావం చూపిస్తుంది కాబట్టి పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి. లేకపోతే పాపం ఆవిడ 18 నెలలు ఆవిడ జైల్లో ఎన్ని వాళ్ళు ఉన్నారు? చాలా కవిత గారు ఇంచుమించు దరిదాపు 18 నెలలు. సో ఇట్లా అంటే తన కుటుంబాన్ని వదిలి పిల్లల్ని వదిలి జైల్లో ఉండటం అనేది, తిహార్ జైల్లో ఉండటం అనేది అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు కదా. రైట్ అండి, చాలా చక్కగా అనాలిసిస్ ని తెలియజేస్తే డెఫినెట్ గా న్యూమరాలజీ ప్లేస్ ద రోల్ అనేది అర్థమవుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.